హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే సండే కదా, మా వారు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. మనం ఎందుకు ఊరుకోం కదా. మాకు ఈరోజు సంత ఉంటుంది, సంతకు పోదాం బాధ అని పొద్దున్నే లేపేసిన. సండే కదా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. మనం ఎందుకు మనం ఊరుకోం కదా. సంతకైతే వెళ్తున్నాం, చూపిస్తాను చూడండి అక్కడ ఏముంటాయి అనేది. బాయ్. ఇప్పుడు మా పాపనైతే ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాం. మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ దగ్గర మా పాపనైతే వదిలేసి వెళ్తున్నాం. ఈ సంత అయితే కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియకపోతే మాత్రం వచ్చి చూడండి. ఇక్కడ కోడి పిల్లలతో స్టార్ట్ అయింది సంత అయితే. ఈ సంతలో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను చూడండి. అంటే బాక్స్ కట్టుకెళ్ళే సంచులతో నుంచి పూల మొక్కలు, ఇలా ఫ్లవర్ వాస్తో కూడా దొరుకుతాయి. లైవ్గా చామంతి మొక్కలు అయితే వేళ్ళతో సహా ఇస్తారు. ఇక్కడైతే చిన్నపిల్లల బొమ్మలు పెట్టారు. మా పాపకి ఏమైనా తీసుకుందామని వెళ్ళి గిలెక్కాయలు చూపించమంటే అవి చూపించింది. అదైతే ఒకటి తీసేసుకున్నాం. ఇక్కడ నాన్ స్టిక్ కళాయిలు కూడా ఉన్నాయి చూడండి. మొత్తం వీళ్ళు సిక్కులు వాళ్ళు చేస్తారు కదా అవి. ఫ్రూట్స్ నుంచి కూరగాయలు, ఇంట్లో వాడుకునే రెగ్యులర్ సామాను, క్లాత్స్తో సహా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మట్టి కుండలు, సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్కి మట్టి కుండలు, పిగ్గీ బ్యాంక్స్ మొత్తం ఉన్నాయి. ఇవి మొక్కలు అనమాట, చామంతి మొక్కలు వేళ్ళతో సహా ఇస్తారు. అవి తీసుకెళ్ళి వేసేసుకోవడమే వాటిలో. ఇవైతే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అవి ఎక్కువ మొక్కలు అయితే ఇక్కడ ఎక్కువ అమ్ముతారు సంతలో అయితే. ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది, మిగతా రోజుల్లో అయితే ఇక్కడ పెట్టరు. ఇక్కడైతే విత్తనాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవైతే మొక్కలు, ఇవేమో విత్తనాలు, కూరగాయ విత్తనాలు, పూల విత్తనాలు, అవి అన్నీ ఉన్నాయి దాంట్లో. అవి కూడా ప్యాకెట్స్ వైజ్గా అమ్ముతారనమాట. ఇక్కడ పిగ్గీ బ్యాంక్ ఒకటి కనిపించింది, దాన్ని చూద్దాం పదా అని చెప్పేసి వెళ్ళాం. కాకపోతే అవి కొంచెం పగిలిపోయినట్లు అనిపించి తీసుకోలేదు. ఇవి మొత్తం మట్టి పాత్రలు, వీటిలో నాన్ వెజ్ వండుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ కలర్ పీచు మిఠాయి అయితే చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఇటు సైడ్ అయితే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ ఆకుకూరలు ఉంటాయి. ఆకుకూరల నుంచి కూరగాయలు, మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్తో సహా కూడా మొత్తం ఉంటాయి. అసలు గ్రేప్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఏమేమి ఉంటాయో ఒకసారి అయితే ఒక్క లుక్ వేసుకోండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్నింగ్ టైమే వచ్చాం మేము, ఈవినింగ్ వరకు అయితే ఇంత ఫ్రెష్ అయితే ఉండవు. మిరపకాయ చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో అవి అసలుకి. ఇవి మొత్తం చేపలు అనమాట, ఎండు చేపలు. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా పెడతారు ఇక్కడ. అంటే ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సండే రోజు ఇక్కడ బయటకు తీసుకొచ్చి అయితే అమ్ముతారు. ఇంట్లో వాడుకునే సామాన్. ఆయనైతే ఇప్పుడే వచ్చారు, సర్దుకుంటున్నారు. చింతపండు కనిపించింది, మా మమ్మీ ఏమో మమ్మల్ని చింతపండు తెమ్మని చెప్పిందనమాట. ఇక్కడ ఆయన ఇప్పుడే తీసి అట్లా సర్దుతున్నాడు. సో తీసుకుందామని చెప్పేసి ఆగాం ఇక్కడ. ఇటు సైడ్ కూడా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్సే పెట్టారు. కొన్ని షాప్స్ దగ్గర పెట్టారు, ఇంకా చాలామంది అయితే పెట్టేది ఉంది. ఇప్పుడే వచ్చారు, పెడుతూ ఉన్నారు. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సండే రోజు సంతకు వచ్చామంటే ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ చక్కగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అలా సరదాగా 4 బఠానీలు కొనుక్కున్నామంటే అవి తినుకుంటే సంత మొత్తం కూడా తిరిగేయచ్చు. చూసేయండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ అనేది. ఇంకా చాలామంది అయితే ఇప్పుడే వచ్చారు. ఇంకా కొన్ని షాప్స్, బ్యాంగిల్స్ అవి కూడా మొత్తం దొరుకుతాయి ఇక్కడ. ఇంట్లో వచ్చుకునే చీపులతో సహా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. షాప్కి వెళ్ళి అన్ని షాప్స్ తిరిగే ఇది లేకుండా ఒక్క చోటకు వచ్చి అన్నీ కొనుక్కోవచ్చు. ఎవ్రీ సండే పెడతారు, ఎవ్రీ సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది సంత అనేది. అన్నీ ఏమేమి కావాలో వచ్చేసి మొత్తం అయితే ఒకే చోట కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా పెట్టారు, అన్ని సెట్స్ వైజ్. అంటే సంతలో అంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అంతే, కానీ సంతలోనే ఎందుకు తీసుకుంటామంటే అన్ని ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి కదా. సో వాటి కోసమని సంతకు వచ్చి అన్ని షాప్స్ తిరిగే ఇది లేకుండా ఒకే చోట తీసేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి సంతలో ఐటమ్స్ కదా, క్వాలిటీ ఉంటాయా లేవా అని మాత్రం అనుకునే పని లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ షాప్స్లో కాకుండా సండే రోజు అన్నీ ఒక చోటే కొంటారు కాబట్టి సండే రోజు ఇవన్నీ కలిపి ఒక చోట పెట్టుకుంటారు అంతే.
క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 వీక్ వరకు వాళ్ళు అవి షాప్లోనే అమ్ముకుంటారు. క్వాలిటీ విషయంలో అయితే తేడా ఏమి ఉండదు, రెండో ఒకటే. వాళ్ళు షాప్లో అమ్మేవే తీసుకొచ్చి సండే రోజు ఇక్కడ అమ్ముతారనమాట. ఆనియన్స్ అయితే తక్కువగా వస్తాయి అనమాట. అంటే 3 kgsకి 100 రూపీస్ అట్లా అమ్ముతారు. చాలా తక్కువగా వస్తాయి ఆనియన్స్ అయితే. చూసేయండి ఎన్ని రకాల వెజిటేబుల్స్, చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్ ఉన్నాయి. అసలు మార్నింగ్ టైం కదా. లీఫీ వెజిటేబుల్స్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఏం తీసుకోవాలో అర్థం కాక మేము బెండకాయలు తీసుకుందామని బెండకాయల కోసం వెతుకుతున్నాం అనమాట, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి అని. సో ఇక్కడైతే కొంచెం బెటర్ అనిపించాయి, బెండకాయలు తీసుకుందామని ఆగాం. మా హస్బెండ్ అటు వెళ్దాం పదా, అది చూద్దాం ఇది చూద్దాం అని మొత్తం విసిగిస్తున్నా అనమాట. నాతో పాటు తిరగలేకపోతున్నాడు పాపం. అయినా కానీ మనమైతే వదలం కదా. బెండకాయలు అయితే ఒక్కొక్కటి ఏది లేతగా ఉంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఆయనేమో ఇప్పుడే వచ్చాయక్క మొత్తం లేతగానే ఉన్నాయి వేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఇదైతే ఫిష్ మార్కెట్. ఇక్కడ మొత్తం ఫిషే ఉంటుంది. అంటే మనం కొనుక్కుంటే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇస్తారనమాట. కాకపోతే ఇవి ఐస్లో పెట్టి ఉంటాయి. లైవ్ ఫిష్ ఉంటుంది కానీ అదైతే ఈరోజు లేదు. లైవ్ ఫిష్ అయితే బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది కానీ ఐస్ ఉంటుంది కదా, ఐస్ బాక్స్లోంచి తీసి పెట్టి అమ్ముతుంటారనమాట. అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి. ఫిష్ అయితే మాత్రానికి డైలీ ఉంటుంది, ఒక సండేనే కాకుండా డైలీ ఉంటుంది. కాకపోతే సండే రోజు ఇంకొంచెం ఎక్కువగా ఉంటారు ఫిష్ మార్కెట్ దగ్గర అయితే. ఎక్కువ ఫిషెస్ కొత్తగూడెం మొత్తం మీద ఫిష్ దొరికేది అయితే ఇక్కడే, ఇంకెక్కడ దొరకదు. ఇది ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది అనమాట. చూసేయండి ఒకసారి. ఇటు సైడ్ వీళ్ళందరూ ఎప్పుడూ రోడ్ మీదే పెడతారు, ఈసారి ఎందుకో మరి అలా పైన పెట్టేశారు. అంటే ఎవరైనా వస్తున్నారేమో మేబీ తెలియదు, వాళ్ళు పైన అయితే పెట్టేశారు. సండే రోజు అయితే ఈ రోడ్డు అంతా చాలా బిజీగా ఉంటుంది. ఇంకా మేము చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఇంకా కొంతసేపు అయితే మాత్రానికి చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. అటు ఇటు రోడ్డు క్రాస్ అవ్వాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సంతలో అయితే మెయిన్గా పూల మొక్కల కోసం అయితే మాత్రం ఈ సంతకెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందులో ఈ ఫ్లవర్ ఏదో మాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది, ఏంటా చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసాం. కానీ అది ఏం ఫ్లవరో మాత్రం అర్థం కాలేదనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది. గులాబీ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. చిన్న మొక్కలు అయితే 50 రూపీస్ అంట, పెద్ద మొక్కలు అయితే 100 రూపీస్ అంట. అందులో చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉంటాయి కదా. రేగిపళ్ళు అండి, సీజన్ ఫ్రూట్ అసలు ఇప్పుడైతే. అసలు వాటిని చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. రేగిపళ్ళు అయితే బాగా అమ్ముతున్నారు ఇక్కడ, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంది. చాలా అంటే చాలా ఇష్టం రేగిపళ్ళు అంటే. ఎవరైనా ఇష్టపడని వాళ్ళైతే ఉండరు, చాలామందికి చాలా ఇష్టమై ఉంటుంది. ఇటు సైడ్ నాటుకోళ్ళు కూడా అమ్ముతారు. సో మేము వచ్చేసరికినే వాళ్ళు అయిపోయిందో ఏమో తెలీదు, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు. చెప్పులు కూడా ఇక్కడ ఏవైనా 100 రూపీస్ అని చెప్పేసి పెడతారనమాట. మా హస్బెండ్ ఒకసారి చూద్దామని వెళ్ళారు. చెప్పులతో సహా మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అన్ని ఐటమ్స్ సంతకు వస్తే మాత్రం అన్నీ కొనుక్కొనే వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. కొత్తగూడెం దగ్గరలో చుట్టుపక్కల ఎవరికైనా ఈ సంత గురించి తెలియకపోతే మాత్రానికి వచ్చైతే, అంటే ఎవ్రీ సండేనే ఉంటుంది, సండే రోజు వచ్చైతే కొనుక్కోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.